అమావాస్య పోతే మాఘమాసం వస్తుంది. త్రిపుర పెళ్లి జరుగుతుందన్న సంబరం కన్నా ₹1 కోటి కట్నం ఎలా సర్దాలి అన్నదే ఆలోచన. మాటైతే ఇచ్చాం, దాన్ని నిలబెట్టుకుంటేనే త్రిపుర పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. ₹1 కోటి అప్పు తేవడం కూడా కష్టం కదమ్మా. ఈ మాట నేను ఆ రోజే అన్నాను. అబ్బాయి బాగున్నాడని మీరే అభయం ఇచ్చారు. అయినా ఇప్పుడు ₹1 కోటి ఎక్కడి నుంచి కొట్టుకొస్తారు? కొట్టుకు రావాల్సిన కర్మేంటి? మీ నాన్నకి చెప్తే ప్రామిసరీ నోట్లు, ₹2000 కట్టలు, స్టాంపు బిళ్లలు కారులో వేసుకొని తీసుకొని వస్తాడని మాకు తెలుసులే అక్క. కాకపోతే వడ్డీ కోసం కూడా అదే కారులో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూనే ఉంటాడు. ఆ డబ్బులు తీసుకుంటావని ఎవరూ చెప్పలేదే. ఎందుకలా ఎగతాళి చేస్తావు ప్రమీల? ఆడపిల్ల మెళ్ళో తాళి పడకముందే ఎగతాళి మాటలు ఎన్నో పడతాయి. భరించాలి కదత్తా. మేము నిన్ను భరిస్తున్నాం కాబట్టి ఇన్ని మాటలు అనగలుగుతున్నాం. అప్పు కష్టం అన్నాను కానీ నా తమ్ముడు మామయ్య దగ్గర తీసుకోవడం కష్టం అన్నానమ్మా. వడ్డీ రేటు తక్కువని అక్కడే మొగ్గు చూపుతారు అనుకున్నాను. నువ్వనుకున్నవి చెప్పకు. పిలవమన్నప్పుడు ఇంట్లో వాళ్ళని ఇక్కడికి రమ్మనడమే నీ పని. సర్లే, అంత డబ్బు మీరు ఎలా సమకూరుస్తారో నేను కళ్ళారా చూస్తాను. అబ్బా పిన్ని, మనకెందుకు ఈ గొడవంతా? ఊరుకో. చూసావా, మనకెందుకు అంటున్నాడు వీడు? వీడికేం పట్టింది? ఎవరి పెళ్ళో ఏంటో. తాగామా, తిన్నామా, చిందులేశామా, అంతేనా? సిగ్గు లేకపోతే సరే. నీ చెల్లెలి పెళ్లి ఎలా చెయ్యాలో, వాళ్ళడిగిన కట్నం ఏ విధంగా సర్దుబాటు చెయ్యాలో అన్న ఆలోచన లేనివాడివి. భోజనాల టైంకు మాత్రం టంచనగా హాజరవుతావు. నీకన్నా పొలం గట్ల దగ్గరుండే దిష్టి బొమ్మ నయం. పంటని పక్షులు పాడు చేయకుండా కాపలా ఉంటుంది. ఇంటి ముందుండే కుక్క నయం. వచ్చే పోయేవాడెవడో వాసన చూస్తుంది, అరుస్తుంది. నువ్వేం పనిచేశావు చెప్పు. నా మాట వింటాడత్తా. పిచ్చిదాని మాట వెర్రివాడు విన్నట్టు, అంతేనా? మీరు చెప్పండి, ఏం చేద్దామంటారు? నా తప్పుల వలన చాలా ఆస్తులు పోయాయమ్మా. తాకట్లో ఉన్న పెట్టింది కూడా కానుగ్గా ఇవ్వాలంటున్నారు. అవి విడిపించడానికి మీరెంతో కష్టపడుతున్నారు. ఇప్పుడు ఉన్న పొలం కూడా తాకట్టు పెట్టమంటే మీ మనసుకి ఇంకా కష్టంగా ఉంటుందమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.